అందరికీ నమస్తే అండి. రాజకీయం చేయాలంటే దేన్నైనా చేయొచ్చు. వివాదంగా మార్చాలంటే దేన్నైనా మార్చొచ్చు. కాకపోతే కాస్త ఏంటంటే రాజకీయం చేయాలంటే ఉండాల్సిన అర్హతలు సొంతంగా ఒక మీడియా అండ్ సోషల్ మీడియా బ్యాచ్ ఒక వర్గం ఉంటే చాలనమాట. సో ఆ అర్హతతో వైసీపీ ఇప్పుడు మెగా డిఎస్సీ మీద ఒక పెద్ద రాజకీయ ఫైట్ ప్రారంభించింది. సో 2-3 రోజుల నుంచి కూడా సాక్షిలో వరుసపెట్టి వార్తలు వస్తున్నాయి. నిన్న ఈరోజు సాక్షిలో వార్తలు వచ్చాయి. అనుభవం లేని వాళ్ళకి అర్హతలు కట్టబెట్టారు, వాళ్ళ చేత పేపర్ తయారు చేయించారు. సో దీనివలన నిరుద్యోగులు నష్టపోయారు, ముందు అనుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినట్టు చేశారు అనేటట్టు ఏదో సంథింగ్ సాక్షిలో నిన్న మొన్న రాశారు. అది ఒకసారి మీరు చూడొచ్చు, పక్కన క్లిప్పింగ్స్ చూడండి. సో దానికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా? పారదర్శకత ఎక్కడుంది? పేపర్ల లీకు, డేటా డిలీటు, మెరిట్ లిస్టు మోయం, దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకొని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారు? పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకింగ్ ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ల వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు ఇవ్వలేదు? 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టులు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్ళకు కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికి పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా లేక వేలంపాట? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాట ఏమిటి? టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకు కన్వీనర్ అయినప్పటికీ ఉన్నపలంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీని వెనక మతలబ్ ఏంటి? మెగా డిఎస్సి, మెగా లీకు, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి, మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు. సాక్షిలో వార్తలు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే మెగా డిఎస్సి మీద వైసీపీ ఒక కొత్త ఫైట్ మొదలుపెట్టింది. అయితే ఈ మెగా డిఎస్సి పూర్తయి వన్ ఇయర్ అయిందిగా సుమారుగా. లాస్ట్ ఇయర్ కదా, సమ్మర్ టైంలో నిర్వహించి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా పోస్టింగ్స్ ఇచ్చారు. సో 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు కంఫర్ట్గా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ మెగా డిఎస్సికి సుమారుగా 7 లక్షల మంది అప్లై చేశారు, 6.5-7 లక్షల మంది అప్లై చేశారు. సో ఉద్యోగాలు రాని వారు ఒక 10% మంది వరకు గొడవ చేశారు. కొన్ని ఆరోపణలు చేశారు, సైలెంట్గా ఉన్నారు. అంటే 6.5 లక్షల మందిలో 15,000 మందికి ఉద్యోగాలు వస్తే 6,35,000 మంది ఉద్యోగాలు రాకుండా ఉంటే అందులో ఒక 10% మందికి వస్తా సోషల్ మీడియా ద్వారా రకరకాల వేదికల ద్వారా కొన్ని ఆరోపణలు చేసి సైలెంట్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళు సర్లే మన దురదృష్టం, జరిగింది, నెక్స్ట్ టైం ఫైట్ చేద్దాం, ఇంకో డిఎస్సి వస్తుంది కదా ఫైట్ చేద్దాం అనే స్పోర్టివ్ స్పిరిట్లోకి వెళ్ళిపోయారు. పాజిటివ్గా అదంతా సహజమైన వెళ్ళిపోయారు. కానీ ఏడాది తర్వాత వైసీపీ వాళ్ళు ఈ అంశాలను లేవనెత్తుతున్నారు. సో పేపర్ లీక్ అయింది, ముందుగానే బేరసారాలు చేశారు, అనర్హులకి ఇచ్చేశారు, అది ఇదని. నిజానికి నేనేమంటానంటే సాధారణంగా ఇటువంటి పోటీ పరీక్షల్లో ఎవరికైనా ఏ అభ్యర్థికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులకే వెళ్తారు. మనం చూసాం పశ్చిమ బెంగాల్లో డిఎస్సిలో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు రిక్రూట్మెంట్ రద్దు చేసింది తెలుసా. అండ్ మన రాష్ట్రంలోనే 1998, 2008 డిఎస్సీలు కూడా కొన్ని వెనక్కి తీసుకున్నారు నోటిఫికేషన్లు, చివరి వరకు వెళ్ళలేదు. అంటే కోర్టులు కల్పించుకుంటాయి. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగిపోయినా ఈ రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి అని వైసీపీ దగ్గర ఆధారాలు ఉంటే, ఏవి సోషల్ మీడియాలో వేసిన పోస్టింగ్లో, సాక్షిలో రాసిన వార్తలో కాదు ఆధారాలంటే, లీగల్ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటే దాంతో హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఒకవేళ దీన్ని మీద స్టే ఇచ్చి రిక్రూట్మెంట్ మీద వ్యతిరేకంగా తీర్పిస్తే కూటమి ప్రభుత్వం పని అయిపోయినట్టే. సీరియస్లీ కూటమి ప్రభుత్వం పని అయిపోయినట్టే, ఎవరు కాపాడలేరు.
ఎందుకంటే మెగా డిఎస్సి అనేది లక్షలాది మంది కోరిక. సో ఇక్కడ ఉద్యోగం వచ్చిన 15,000 మంది హ్యాపీగా ఉన్నప్పటికీ ఉద్యోగం రాని 6,35,000 మంది కూడా ప్రభుత్వం మీద తిరగబడతారు. ఎప్పుడు హైకోర్టులో ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే, ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాలేదనుకోండి, అంతా సాఫీగానే జరిగింది అని తేలింది అనుకోండి, ఏం లేదు, వైసీపీ మరోసారి ఫేక్ పార్టీగా ప్రూవ్ అవుద్ది. ఆల్రెడీ వాళ్ళకి ఫేక్ పార్టీ అనిపించుకోవడం కొత్త ఏం కాదు కదా, ఫేక్ న్యూస్లో అల్లుతారో అనిపించుకోవడం కొత్త ఏం కాదు కదా. ఏముంది, కొండకు వెంట్రుకేశారు, పోతే వెంట్రుక వస్తే కొండ. ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసింది అదే, ఆరోపణలు చేశారు. ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో 6 లక్షల మందినో 6,30,000 మందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళలో కొత్త ఆలోచనలు మొదలయ్యి నిజమే కదా, అన్యాయం జరిగింది కదా అని రెచ్చిపోయారు అనుకోండి, ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తారు. దాంతో వైసీపీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. వాళ్ళకి సొంత మీడియా ఉంది కదా, రోజు వార్తలు రాస్తూ ఉంటారు. హైకోర్టు కనుక వ్యతిరేక తీర్పిస్తే వాళ్ళ ఏది కొండ దిగి వచ్చినట్టే, లేదనుకో పోతే వెంట్రుకు పోద్ది. వాళ్ళు సృష్టించిన ఎన్నో ఫేక్ న్యూస్లో ఇది కూడా ఫేక్ న్యూస్ అవుద్ది అంతే. ప్లస్ కూటమి పారదర్శకత నిరూపించుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవేళ హైకోర్టులో కూటమికి అనుకూల తీర్పు వస్తే, రిక్రూట్మెంట్ కరెక్టే, ఇందులో తప్పులు జరగలేదు అని తీర్పు వస్తే, కూటమి ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ప్రూవ్ అవుద్ది, మంచి పేరు వస్తుంది. ఒకవేళ తప్పులు జరిగినట్టు నిరూపితం అయితే మాత్రం కూటమికి గండమే, కష్టమే. సో చూద్దాం. ఇది డిఎస్సి రిక్రూట్మెంట్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి అది కరెక్టే అని చెప్పలేం, అలాగని కొట్టిపారేయడం. లెట్ దెమ్ ఫైట్ ఇన్ లీగల్లీ, అంతే, కోర్టులో ఫైట్ చేసుకొని. థ్యాంక్ యూ.